రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం గతంలో సమ్మెకాలం చేసినటువంటి ఒప్పందాలు దాదాపు 17 రోజుల పాటు సమ్మె చేశారు. 17 రోజులు సమ్మెకాలకు సంబంధించినటువంటి వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు అవి చెల్లించలా. తక్షణమే సమ్మెకాలపు ఒప్పందానికి సంబంధించినటువంటి 17 రోజుల వేతనాలు చెల్లించాలి, కార్మికుల అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేతనాలు పెంచి 2 సంవత్సరాల పైన అవుతూ ఉంది. 12వ PRC ఇంతవరకు అమలు చేయాల. 12వ PRC అమలు చేస్తే కార్మికులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ఆ PRC వర్తిస్తుంది. ప్రభుత్వం తక్షణమే 12వ PRC అమలు చేయాలి. అమలు చేసిన దాంట్లో పారిశుద్ధ్య కార్మికులను కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా DA పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది. పారిశుద్ధ్య కార్మికులు చనిపోతే వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబంలో విధుల్లో తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం సర్క్యులర్ జీవో పాస్ చేసింది. ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులను ఎక్కడా కూడా విధుల్లోకి తీసుకోవట్లా. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నందిగాం పట్టణంలో ప్రజలు పెరిగారు, అట్లాగే మొత్తం ఏరియా పెరిగింది, జనాభా సంఖ్య పెరిగింది. అయినా గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది 100 మంది చేస్తూ ఉన్నారు, వాళ్ళే ఉన్నారు తప్ప సంఖ్య మాత్రం పెంచట్లా. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా కానివ్వండి వాళ్ళ మీద పని భారం పెరుగుతూ ఉంది. అందుకనే మన కార్మికులకు సంబంధించి అదనంగా కార్మికుల్ని తీసుకోవాలి. ఏరియాలు పెరిగినాయి, పని భారం పెరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా వాళ్ళకి వర్తించట్లా. ఇప్పుడు ఆటో మిత్ర, వాహన మిత్ర కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అట్లాగే వాళ్ళకి స్కాలర్షిప్లు, SC STలకు సంబంధించి కరెంటు బిల్లు ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకి అమలు కావట్లేదు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్నీ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవ్వాలి మున్సిపల్ కార్మికులు 12వ PRC ప్రకారం వేతనాలు చెల్లించాలి. పెండింగ్ లో ఉండే సమ్మెకాల వేతనాలను చెల్లించాలి. సమ్మెకాలపు ఒప్పందాలను విధుల్లో తీసుకోవాలి. చనిపోయిన వారి స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులను విధుల్లో తీసుకోవాలి. మున్సిపల్ కార్మికులు చనిపోయిన వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకోవాలి. విధుల్లోకి చనిపోయిన వారి కుటుంబ స్థానంలో వాళ్ళ సభ్యులను వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. పెరిగిన ధరలకు అనుగుణంగా 12వ PRC ప్రకారం వేతనాలు, పెరిగిన ధరలకు అనుగుణంగా 12వ PRC ప్రకారం వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాలు. గత సమ్మెకాలపు ఒప్పందాలు వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. జిందాబాద్ CITU.